హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, జీవితంలో మనం ఏ విషయాలు తెలుసుకుంటే ఎప్పటికీ నిరాశ చెందము అనే అంశాల మీద మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, మనతో మనమే మాట్లాడుకోవాలి. అంటే మనతో మనమే మాట్లాడుకోవాలంటే ఒక్కసారైనా నీ మనసుతో నువ్వు మాట్లాడావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకంటే ఇది తెలియక చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారనమాట. మనకి ఎవరెవరితోనూ మాట్లాడేకి టైం ఉంటుంది, కానీ మన మనసుతో మనం మాట్లాడడానికి టైం ఉండదు. ఎందుకంటే ఈ గందరగోళ జీవితంలో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం కోల్పోతున్నాము. అంటే నీ మనసుతో నువ్వు ఒక్కసారైనా కూడా నువ్వు మాట్లాడాలి. ఎందుకు అంటే నీ మనసు చెప్పింది ఎప్పటికైనా కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడాను నీ బ్రెయిన్ అడుగుతావా లేకపోతే నీ మనసును అడుగుతావా అంటే చాలామంది ఆన్సర్ ఏం చెప్తారు అంటే నీ మనసే కరెక్ట్ చెప్తుంది అంటారు. అలాంటప్పుడు నీ మనసుతో అయినా ఫ్రెండ్తో నువ్వు మాట్లాడకపోతే ఒక్కసారైనా ఎలా చెప్పండి? ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోకుండా, అందుకే మనము మన మనసుతో మనం ఒక్కసారైనా మనం మాట్లాడుకుంటే, అసలు ఒక్కరోజైనా మీరు మాట్లాడండి. నీ మనసే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఎవ్వరు బెస్ట్ ఫ్రెండ్ అవసరం లేదు. నీ మనసే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా బాధ కలిగిందా, ఏదైనా సంతోషం వచ్చిందా, ఫస్ట్ నీ మనసుతో నువ్వు పంచుకో. అది ఎలా అంటారా? ఒక్క 5 minutes మెడిటేషన్ చేయండి. అప్పుడు నీ మనసు ఏం మాట్లాడుతుంది నువ్వే గ్రహించుకుంటావు. వన్స్ నువ్వు ఒక్కసారి నీ మనసుతో నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఈ లోకంలో ఎక్కడ లేని ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ విషయం తెలియక చాలామంది సూసైడ్స్, డిప్రెషన్లోకి వెళ్ళి నానా రకాలుగా వాళ్ళ సంతోషాన్ని కోల్పోతున్నారు. ఒక్కసారి నీ మనసైన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడి చూడు. అప్పుడు నువ్వు లోకంలో కొనలేని సంతోషాన్ని నీకు సొంతమవుతుంది. ఎక్కడా దొరకని సంతోషాన్ని నువ్వు అప్పుడు చూసుకుంటావు. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ పాటించండి. ఎందుకంటే లోకంలో ఆనందం ఎక్కడా లేదు. మనం మనసుతోనే మనం మాట్లాడుకుంటే చాలా ఆనందాన్ని మనం పొందుతామనే విషయాన్ని నేనైతే చాలా రోజులు గ్రహించాను. సో అందుకే నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇప్పటి కాలంలో సూసైడ్స్ అండ్ డిప్రెషన్స్ ఎందుకు ఇలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయంటే ఈ విషయం తెలియకనే చాలామంది బాధపడుతుంటారు. సో ఎందుకు అంటే అది ఏంటి ఏమనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి మన మనసుతో మనం ఒక్కసారైనా మనం మాట్లాడాలి. చాలామంది చెప్తూనే ఉంటారు, నీ మనసును నువ్వు నియంత్రించుకో, నీ మనసును నియంత్రించుకుంటేనే నువ్వు జీవితంలో దేనైనా సాధించగలవు అనేది కూడా ఉంటుంది. నేనైతే 100% ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఏ విషయమో అంటే నీ మనసే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే కొంతమంది మాటలు విని నువ్వు చెడిపోవచ్చు, కొంతమందికి నువ్వు చెప్పి చెడిపోవచ్చు, కానీ నీ మనసు చెప్పింది చేస్తే ఎప్పటికీ నువ్వు చెడిపోవు. ఎందుకంటే నీ మనసు ఎప్పటికీ నిన్ను సరైన దారిలోనే నడిపిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఎవరి మాట వింటావు? లైక్ నేను దేని గురించి చెప్తున్నా అంటే నీ మనసు మాట వింటావా, నీ మైండ్ మాట వింటావా అని. సో చాలామంది ఏమంటారు అంటే మైండ్ అనేది సరిగా చెప్పదు, మనసు అనేది 100% కరెక్ట్గా చెప్తుంది అంటారు కదా. సో అది నువ్వు ఎలా గ్రహిస్తావు? దానికి ఒకటి ఏంటి అంటే ఫస్ట్ నువ్వు మెడిటేషన్ చేయి. ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఫస్ట్ నువ్వు మెడిటేషన్ చేయి. మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు ఈ లోకాన్ని పూర్తిగా అంటే మర్చిపోయి అప్పుడు నువ్వు కొంచెం అంటే ఆలోచించడం మొదలుపెట్టు. మనసుతో నువ్వు మాట్లాడు. అప్పుడు నీకు సరైన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ లోకంలో మనకు ఎవ్వరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. మన మనసే మనకు బెస్ట్ ఫ్రెండ్. నిజంగా 100% నేను చెప్పగలను, 100% డ్యామ్స్గా నేను చెప్తున్నా, మన మనసే మనకు బెస్ట్ ఫ్రెండ్. మన మనసు మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. అది కాక ఎప్పుడు మనల్ని తప్పుదారులు నడిపించదు. నువ్వు ఏది తీసుకున్నా దానికి సపోర్టివ్గా ఉంటుంది. అండ్ రెండవదిగా ఏంటి అంటే నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు కొందరు అంటుంటారు, నా ఆనందం వేరే చోట ఉంది, నా ఆనందం నేను బట్టలు కొనుక్కుంటే నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది, అదేవిధంగా నేను గోల్డ్ కొనుక్కుంటే ఎక్కువ ఆనందం ఉంటుంది. గోల్డ్ కొనుక్కోవాలి, అందరికీ గోల్డ్ అనేది ఉంటుంది, ఆశ అనేది, కానీ అంత ఎక్కువగా ఆశ అనేది అవసరం లేదు. సో నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోవాలి తప్ప నాకు అందులో ఆనందం ఉంటుంది, నేను అక్కడ పోతే ఆనందం ఉంటుంది, ఇక్కడ పోతే, ఇదంతా తాత్కాలికం అండి. వన్స్ నువ్వు ఎప్పుడైతే నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోగలవో అప్పుడు జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు.
ఇదైతే నేను కన్ఫామ్గా మీకైతే 100% నేను చెప్పగలను. ఈ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోకపోతే ఈ జీవితంలో నువ్వు ఎక్కడా ప్రశాంతంగా బతకలేవు. ఎందుకంటే నీ ఆనందాన్ని నువ్వు ఎలా సృష్టించుకోవాలనేది నీ చేతుల్లోనే ఉంది. నాకు వాటిల్లో ఆనందం ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, అక్కడ ఆనందం ఉంది, ఆ ప్లేస్కి వెళ్తే ఆనందం వస్తుంది, ఈ ప్లేస్కి వెళ్తే ఆనందం వస్తుంది అనేది అసలు ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్. నేను చెప్తాను, వన్స్ నీ ఆనందాన్ని నువ్వే కనుక సృష్టించుకుంటే లైఫ్లో నిన్ను ఎవ్వరూ ఆపలేరు అండ్ లైఫ్లో నువ్వు ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరుగుతుంది. ఇది ఏమో నేనేమీ మీకు చెప్పడం లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. మీ సంతోషాన్ని లేక మీ ఆనందాన్ని వేరే సృష్టించుకోవడం మొదలు పెట్టారంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ రోజున కానీ ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాను, కానీ ఈరోజు ఎంత బాగున్నాను అనేది అప్పుడు నీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఇది మీ జీవితంలో ట్రై చేయండి. అండ్ మూడవదిగా మనల్ని మనం ప్రేమించుకోవడానికి మన మనసుని మనం ప్రేమించుకోవాలి. ఎందుకు అంటే ఈ లోకంలో సాటిస్ఫాక్షన్ అనేది మన సెల్ఫ్తోనే మనకు వస్తుంది. అలాంటప్పుడు మన సెల్ఫ్ని మనమే ప్రేమించుకోకపోతే ఎదుటి వాళ్ళని మనం ఎలా ప్రేమించగలుగుతాము? సో మనల్ని మనం ప్రేమించుకోవాలి. కొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా, అది ఏ మాట అంటే ఐ హేట్ మై సెల్ఫ్ అని. సో వాళ్ళ సెల్ఫ్నే హేట్ చేసుకుంటున్నారంటే పక్కన వాళ్ళని ఎలా ప్రేమిస్తారు? అప్పుడు నటిస్తున్నారనే కదా అర్థం వచ్చేది. ఒక కవి ఇలా అన్నాడు, సాటి మనిషిని నువ్వు ప్రేమించకపోతే కనపడని దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఇది నిజమే కదండి. సాటి మనిషిని నువ్వు ప్రేమించుకున్నప్పుడు సాటి మనిషిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి, నీ సెల్ఫ్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. నీ సెల్ఫ్ నువ్వు మోటివేట్ చేసుకుంటేనే కదా నువ్వు ఇతరులకు ఏదైనా కానీ సజెషన్ కానీ సలహా కానీ చెప్పగలవు. అలాంటప్పుడు నువ్వే మోటివేట్ చేసుకోకుండా నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నువ్వు పక్కన వాళ్ళకి ఎలా సలహాలు ఇస్తావు చెప్పండి? లైఫ్ అనేది చాలా చిన్నది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అలాంటి జనరేషన్లో మనం ఉన్నాం. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఈరోజు చూసిన వాళ్ళని మనం రేపు చూడకపోవచ్చు. అలా ఉంది జనరేషన్. చాలామంది ధనవంతులను మనం చూస్తుంటాం. డబ్బు ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉండలేరు. కారణం ఎందుకంటే వాళ్ళ ఆనందం డబ్బులోనే ఉంది అనుకుంటున్నారు. డబ్బు ఒకటే శాశ్వతము అనుకుంటున్నారు. కానీ డబ్బు కన్నా ముఖ్యమైనవి సంతోషం, ప్రేమ అనేది వాళ్ళకు తెలియట్లేదు. సో తెలిసినా కూడాను వారు దానికోసము ఆ టైం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే నీ ఆనందాన్ని నువ్వే సృష్టించుకోవాలి. నువ్వు సృష్టించుకున్నప్పుడే నీకు అసలైన ఆనందం ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళు లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు సృష్టించుకున్నప్పుడు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా వాళ్ళ 100% ధనవంతుల కంటే ఇంకా ధనవంతులుగా వాళ్ళు బ్రతకగలరు. ఇదైతే 100% ఖచ్చితంగా చెప్పగలను మీకు. ఇలా ఒక్కసారి మీరు మీ జీవితంలో ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మొదటిగా ఏది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, రెండవదిగా మీ మనసుతో మీరు మాట్లాడాలి, మూడవదిగా మీ ఆనందాన్ని మీరు సృష్టించుకోవాలి. ఒక్కసారి ఈ 3 ట్రై చేసి చూడండి మీ జీవితంలో. అప్పుడు కలిగే అనుభూతి, కలిగే ఆనందాన్ని మీకు మాటల్లో చెప్పలేనిది జరుగుతుంది. ఎవరు ఏది ఊరకని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే చెప్తారు. కాబట్టి మీరు కూడా ఇది ట్రై చేయండి. చాలామంది కూడా చెప్పడం కూడాను మనం ఎప్పుడైనా ఏదైనా వింటున్నప్పుడు కూడాను మనకు జరిగేది ఇదే. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఈ 3 విషయాలను ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి ఏమి అనేది ఆ ఎక్స్పీరియన్స్ని మీరే ఒకసారి మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెయ్యండి. ఆ ఎక్స్పీరియన్స్ని జీవితంలో ఈ విషయాలు తెలుకని చాలామంది నిరాశ చెందుతున్నారు. నిరాశ అంటే వాళ్ళకి ఏం డిసిషన్ తీసుకోవాలో తెలియదు, ఎలా చెయ్యాలో తెలియదు. సో అందుకే చాలామంది మనం ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి చిన్నదానికి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పిన ఈ విషయాలను ఒక్కసారి మీరు మీ జీవితంలో అప్లై చేసుకోండి. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమి అనేది మీకే అర్థమవుతుంది.
కాబట్టి ఒక్కసారి వీటిని ట్రై చేయండి. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నేనైతే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.